నమస్తే. ఈ 18థ్ మే 2025 రోజు మనకి రాహుకేతు ప్లానెట్స్ చేంజ్ అవుతున్నాయి హౌసెస్. సో, ఆల్వేస్ యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అయ్యే ప్లానెట్స్ కాబట్టి ఈ ట్రాన్సిట్ మనకి 1½ ఇయర్ ఉంటుందన్నమాట. అంటే 18థ్ మే 2025 నుంచి 5థ్ డిసెంబర్ 2026 వరకు నియర్లీ 1½ ఇయర్ ఈ ట్రాన్సిట్. సో, డిఫరెంట్ రాసులకి ఈ 12 రాసులకి ఈ కేతు ట్రాన్సిట్స్ ఫలితాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం. సో, ముఖ్యంగా మొదటిదేంటంటే మేషరాశి. మేషరాశి వారికి రాహు ట్రాన్సిట్ అండ్ కేతు ట్రాన్సిట్ ఫలితాలు. ఈ ట్రాన్సిట్ ఫలితాలు చెప్పేటప్పుడు అవి మనము ఉగాది పంచాంగం చెప్పేటప్పుడు మూర్తి చెప్తాం. దాన్ని బట్టి కూడా ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. అంటే లోహమూర్త, సువర్ణమూర్త, రజితమూర్త వీటి బట్టి కూడా ఫలితాలు అన్నవి డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంటాయి. సో, మేషరాశి వారికి రాహుకేతులు ట్రాన్సిట్ వల్ల రిజల్ట్స్ ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి ముఖ్యంగా ఏంటి అంటే కొంత బిజినెస్ ప్రాస్పరిటీ కానీ పాజిటివ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొత్త విషయాల్ని ఫైండ్ అవుట్ చేస్తారు మేషరాశి వారు. కొత్త పరిజ్ఞానము రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని లీగల్ సంబంధమైన కేసెస్లో సక్సెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కొంత బిజినెస్ గెయిన్ ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే సంతాన విషయంలో మేషరాశి వారికి కొన్ని ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంతానం పొందాలనుకున్న వాళ్ళు కానీ, ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళు కానీ, ప్రైమరీ ఎడ్యుకేషన్ చేస్తున్న సంతానం ఉన్న వాళ్ళు కానీ, సంతాన విషయాల పట్ల ప్రత్యేకించి శ్రద్ధ ఫోకస్డ్గా ఉండాలి. ఏమన్నా అక్కడ సంతానానికి వచ్చే సమస్యలు కానీ ఇవన్నీ కూడా మేషరాశి వారు కొంత పరిష్కార మార్గంగా పరిష్కారం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. తర్వాత ట్రాన్సిట్స్ ఫలితాలు ఆధారంగా కొంతవరకు సంతానానికి విదేశీ యోగం కానీ లేదంటే కొంత మొండి ప్రవర్తన కలిగిన సంతానం విషయంలో కూడా కొంత ఉపశమనం లభించడానికి ఈ ట్రాన్సిట్ అనేది ఉపయోగపడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ రాశి వృషభ రాశి వారికి. వృషభ రాశి వారికి కొంత ఈ రాహు సంచారం వల్ల ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతాయి. అండ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఆలోచించే సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, నూతన అవకాశాలు కానీ పెరగడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే కొంత ఏదైనా ల్యాండ్ కొనాలి, స్థిరాస్తి కొనాలని అనుకుంటే వృషభ రాశి వారు 1-2 సార్లు ఆచితూచి అడుగులు వేయాలన్నమాట. ఇలా వేసి ముందుకు వెళ్తేనే, లేదా అంటే కొంత చిక్కులు, సమస్యలు, ఇబ్బందుల్లో పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంత తల్లిగారి యొక్క ఆరోగ్యం కానీ తర్వాత జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత ఆధ్యాత్మిక విషయాల పట్ల అవగాహన ఎక్కువగా వృషభ రాశి వారికి ఈ ట్రాన్సిట్ టైంలో పెరగడానికి అవకాశం ఉంది. మొత్తానికి ఈ ట్రాన్సిట్ అన్నది కొంత యోగదాయకంగా వృషభ రాశి వారికి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత మిథున రాశి వారికి. మిథున రాశి వారికి కొంత తండ్రి వైపు బంధుత్వం నుంచి కొన్ని సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే విదేశీ ప్రయాణాలు చేయడానికి కొంత అవకాశం ఉంటుంది. తర్వాత హయ్యర్ స్టడీస్ చేయటానికి కూడా కొన్ని అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ కమ్యూనికేషన్ చాలా వరకు పెరుగుతుంది. కొలీగ్స్తో కానీ, నైబర్స్తో కానీ కొన్ని కమ్యూనికేషన్ ద్వారా కొంత ఆదాయ మార్గాలు. ఇప్పుడు కమ్యూనికేషన్ ద్వారా ఆదాయం అంటే ఏంటంటే ఏజెన్సీ చేసేవాళ్ళు ఉంటారు, బ్యాంక్ ఏజెంట్స్ కానీ, వీళ్ళకి కొంత అనుకూలంగా ఉండే సమయం అని చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి. కాబట్టి ఎక్కువ ప్రయాణాలు కూడా చేయడానికి మిథున రాశి వారికి అవకాశం ఉంటుంది ఈ ట్రాన్సిట్ టైంలో. తర్వాత కర్కాటక రాశి వారికి రాహుకేతుల యొక్క ట్రాన్సిట్ ఏ రకంగా ఉంటుంది అనే విషయానికి వస్తే, కర్కాటక రాశి వారికి ముఖ్యంగా కొంత కుటుంబ చిక్కులు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఆందోళన ఎక్కువగా పెరుగుతుంది. స్పెక్యులేషన్ విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఈ కర్కాటక రాశి వారు స్పెక్యులేషన్ వైపు ఎక్కువగా, అంటే బెట్టింగ్స్ కానీ లేదా అంటే ఇంకా చాలా వరకు జూదం అంటారు కదా, అటువంటి వాటిపైన వెళ్లకుండా ఉంటే మంచిది. ఈ రకంగా వెళ్ళినట్టయితే
చాలా వరకు లాసెస్ వస్తాయి కర్కాటక రాశి వారికి. వీరు క్రియేటివిటీ మీద ఎక్కువ వర్క్ చేయటము, మీడియా ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళు వీళ్ళకి కూడా కొంత యోగదాయకంగా ఉంటుంది. అంటే ఏది చేసినా కూడా క్రియేటివిటీ రిలేటెడ్, హార్డ్ వర్క్, తర్వాత కష్టాన్ని నమ్ముకొని ముందుకెళ్ళడం, ఇలాంటి విషయాల పట్ల కాన్సంట్రేట్ చేసినట్టయితే కర్కాటక రాశి వారికి ఈ రాహుకేతుల ట్రాన్సిట్స్ అనుకూలంగా మారబోతుంది. ఇంకా ఫ్యామిలీ వైజ్ చూసుకుంటే కొంత స్ట్రెస్ ఉండడానికి, వృత్తిలో కూడా కొంత స్ట్రెస్ ఉండడానికి, జీవిత భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు రావడానికి అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత రాశి సింహరాశి. సింహరాశి వారికి కొంత ఈ రాహుకేతు ట్రాన్సిట్ అన్నది చాలా వరకు స్పిరిచువల్గా ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్నమాట. స్పిరిచువల్ థాట్స్ కానీ, గుళ్ళు గోపురాలు ఇవన్నీ కూడా సందర్శించటము, తర్వాత ఆలోచనలన్నీ కూడా కొంత ఆధ్యాత్మికంగా ఉండడం. అంటే ఇది వరకు ఉన్నా కూడా ఈ టైం ఇంకా ఈ 1.5 year టైం ఇంకా చాలా బాగుంటుంది. స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ రావడానికి ఎక్కువగా అవకాశాలు అయితే సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత వివాహం కాని యువతి యువకులు ఉంటే కొంత వివాహం అవ్వడానికి ట్రాన్సిట్ టైంలో అవకాశం ఉన్నా కూడా ఈ వివాహం అన్నది ఏంటి అంటే కొంత బయట విదేశాల్లో ఉన్న వాళ్ళకి వివాహాలు ఎక్కువగా అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్వదేశం కంటే విదేశాల్లో సింహరాశి వారు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు వివాహం చేసుకోవాలనుకుంటే ఈ ట్రాన్సిట్ అన్నది 1.5 yearలో కొంత పాజిటివ్గా మారుతుంది. అలాగే చెప్పాను కదా, కొంత స్పిరిచువల్గా వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే సింహరాశి వారికి ఉంటాయి. తర్వాత రాశి కన్యా రాశి. కన్యా రాశి వారికి కొంత శత్రువుల పైన విజయం సాధించడం, చాలా వరకు శత్రువులపైన కన్యారాశి వారు విజయం సాధిస్తారు. అలాగే కొంత కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే ఒక కొలికి రావడం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే ఆ విషయంలో కొంత ఉపశమనం లభించడం. తర్వాత వీరు కూడా ఎక్కువగా స్పిరిచువల్ వైపునే కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా. అంటే ఏ ఏ విషయాలు మోక్ష మార్గం గురించి కానీ ఇలాంటి చాలా డీప్ స్పిరిచువల్ విషయాల గురించి కన్యా రాశి వారికి 1.5 yearలో అవగాహన ఎక్కువగా పెరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో కన్యా రాశి వారికి ట్రాన్సిట్ ఒక రకంగా కొంత సక్సెస్ని ఇస్తుంది. అలాగే స్పిరిచువల్ నాలెడ్జ్ని కూడా ఎక్కువగా ఇవ్వడానికి అవకాశాలు అయితే కన్యా రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ రాశి తులారాశి. తులారాశి వారికి కొంతవరకు ఏంటి అంటే మొండి స్వభావాన్ని పెంచే విధంగా, అంటే ఆలోచనలు కొద్దిగా మొండిగా వ్యతిరేకంగా మారడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు కేతు ట్రాన్సిట్ తీసుకున్నట్టయితే తులారాశి వారికి అనుకూలంగానే ఉన్న, రాహు ట్రాన్సిట్ వల్ల కొన్ని రకాలైన ఏమంటారు మొండితనము, పాత విధానాలు మార్చుకోకుండా ఉండడము, స్టబన్గా ఉండడము, ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఆలోచనలను కానీ పాజిటివ్గా కాలానికి అనుగుణంగా మార్చుకుంటూ వెళ్ళిపోయి ఫ్లెక్సిబుల్గా మారుతూ ఉంటే తులారాశి వారికి ట్రాన్సిట్ అన్నది 1.5 year ట్రాన్సిట్ అనుకూలంగా మారుతుంది. అంటే ఇలాంటి ఆలోచనలు వివాహ విషయంలో కావచ్చు, కెరియర్ విషయంలో కావచ్చు, ఇంకా లేట్ అవ్వకుండా, ఇప్పుడు వివాహం లేట్ అవ్వకుండా, తర్వాత ప్రేమ విఫలం అవ్వకుండా, కెరియర్లో ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ పొందడానికి ఈ రకమైన థాట్ ప్రాసెస్, అంటే మొండితనము, పాత సిస్టమ్స్లో మైండ్ ఉండిపోవడము, ఇలా ఉంటారు తులారాశి వారు. ఇది మార్చుకున్నట్టయితే చాలా వరకు బెటర్ ఆపర్చునిటీస్ తులారాశి వారికి రావడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా వరకు ఈ ట్రాన్సిట్ ఏంటి అంటే కొంత ప్రతికూలమైన ఫలితాలని ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏ రకమైన ప్రతికూలమైన ఫలితాలను ఇస్తుంది అంటే కొంత స్థిరాస్తి ఏమైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు కొన్ని రకాల ఇల్యూషన్స్ వల్ల కొద్దిగా మిస్టేక్ జరగడము, ల్యాండ్ వివాదాలు కానీ ఇలాంటివి వాటిల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి విషయాల్లో సడన్ బదిలీలు ఇలాంటివి, తర్వాత జాబ్స్ ఎక్కువ చేంజ్ చేసే మైండ్ సెట్ రావడం లేదా పరిస్థితులు రావటం, ఈ వృత్తిలో రకరకాలైన చేంజెస్ ఎక్కువగా జరుగుతాయి అన్నమాట వృశ్చిక రాశి వారికి. కాబట్టి జాబ్ మారాలని థాట్స్ కాకుండా ఉన్న జాబ్లోనే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా స్టేబుల్గా ఉండిపోయినట్టయితే కొంత బెటర్గా వృశ్చిక రాశి వారికి ట్రాన్సిట్ అనేది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎక్కువ చేంజెస్ జరుగుతుంటాయి, డిఫరెంట్ ప్లేసెస్కి తిరుగుతూ ఉంటారు ఈ ట్రాన్సిట్ టైంలో వృశ్చిక రాశి వారు. దీంట్లో దైవ సంబంధమైన పుణ్యక్షేత్రాలకి వాటికి తిరగడం వల్ల మోర్ అడ్వాంటేజ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒక రకంగా స్థిరాస్తి కొనుక్కోవాలనుకున్న, వాహనాలు కొనుక్కోవాలనుకున్న ఆ విషయాల్లో జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేసే పరిస్థితి అయితే వృశ్చిక రాశి వారికి కనిపిస్తోంది. ఇక ధనుస్సు రాశి వారికి. ధనుస్సు రాశి వారికి కొంత
రిలేషన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది. సోదరీమణులతో కమ్యూనికేషన్స్ ఎక్కువగా పెరుగుతాయన్నమాట. దీనివల్ల కొంత ధైర్యం పెరుగుతుంది. ఇవన్నీ కూడా. దీనివల్ల పాజిటివ్ ఉంది, నెగెటివ్ కూడా ఉంది. ఒక రకంగా తండ్రి వైపు బంధుత్వం ఉన్నా గానీ, తండ్రి గారితో కొద్దిగా విరోధం పెరగటం కానీ, ఇవి కూడా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, బట్ ఓవరాల్‌గా ధనుసు రాశి వారికి ట్రాన్సిట్ పాజిటివ్‌గానే ఉన్నా, నెగెటివ్ కూడా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ఓవర్ ఇంటరాక్షన్‌గా ఉండడము, బంధువులతో కానీ, కొలీగ్స్‌తో గానీ, ఓవర్ ఇంటరాక్షను మోర్ అడ్వాన్స్‌లో థాట్స్ చేయటం కూడా ఒక్కొక్కసారి అనర్థాలకు దారి తీస్తుందన్నట్టుగా ఈ రాహుకేతుల ట్రాన్సిట్స్ ఏంటంటే, ధనుసు రాశి వారికి వచ్చిన అవకాశాల్ని పాజిటివ్‌గా, అత్యుత్సాహం కాకుండా దాన్ని సరైన పద్ధతిలో కెరియర్ కానీ, లేకపోతే రిలేషన్స్ కానీ, ఆపర్చునిటీస్ యూజ్ చేసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి రాహుకేతు ట్రాన్సిట్స్ అనేవి పాజిటివ్‌గా మారే సిచ్యువేషన్ ఉంటుంది. ఇక మకర రాశి వారికి. మకర రాశి వారికి ప్లానెటరీ ట్రాన్సిట్ అనేది ఎలా ఉంటుందంటే, కొంత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు కానీ, మానసిక అశాంతి కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ ఉంటుంది. మిగతా విషయాలు జాతకంలో పాజిటివ్‌గా ఉంటే పర్వాలేదు. మిగతా ప్లానెట్స్ పాజిటివ్‌గా లేకుండా ఉంటే కనుక మకర రాశి వారికి కొంత తలనొప్పి వ్యవహారాలు అన్నవి పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మొత్తం జాతకాన్ని పరిశీలించే ఫలితాలు చెప్పాలి కాబట్టి, ఒక రకంగా లేనిపోని విషయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వడం అన్నది అంత సరైన పద్ధతి కాదు. ఆదాయ మార్గాలు పెరగొచ్చు మకర రాశి వారికి, కానీ తలనొప్పులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ విషయాల్లో మకర రాశి వారు జాగ్రత్త తీసుకోవాలి. ఇక కుంభరాశి వారికి ఈ ట్రాన్సిట్ ఏ రకంగా ఉంటుందంటే, ఆలోచనలు ఎక్కువగా పెరుగుతాయి. అండ్ ఆలోచనలు ఎక్కువగా పెరగడము, వేగవంతమైన ఆలోచనలు చేయటము, అలాగే కొంత మ్యారిటల్ రిలేషన్స్‌లో కొన్ని ఇబ్బందులు కుంభరాశి వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎన్ని ఆలోచనలు వచ్చినా కూడా కొంత ఆధ్యాత్మికత వైపు వెళ్ళడము, ఈ ఈ రకంగా మైండ్‌ని డైవర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నెగెటివ్ ఆలోచనలు చాలా ఎక్కువగా పెరిగి డిప్రెషన్‌లోకి, టెన్షన్, యాంగ్జైటీ పెరగడానికి కుంభరాశి వారికి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక రకంగా ఆందోళన, యాంగ్జైటీ, థాట్ ప్రాసెస్‌లో ఎక్కువ ఈ థాట్స్ పెరగడము, దేనికో దానికి కెరియర్ గురించి కానీ, ఫ్యామిలీ రిలేషన్స్ గురించి కానీ శోధన ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. ఈ రెస్ట్‌లెస్ థాట్స్, స్లీప్‌లెస్ నైట్స్ అనేవి కుంభరాశి వారికి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇక మీనరాశి వారికి ఈ రకంగా ఉంటుంది ట్రాన్సిట్. మీనరాశి వారికి తీసుకున్నట్టయితే ఒక రకంగా చాలా అదృష్టకరమైన మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు విదేశీ అవకాశాలు పెరుగుతాయి మీనరాశి వారికి. తర్వాత ఫారెన్‌లో జాబ్స్ సెర్చ్ చేస్తున్న వాళ్ళకి, ఫారెన్ కంట్రీస్‌లో బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి, అలాగే స్టూడెంట్స్ అబ్రాడ్ స్టడీ చేయాలనుకున్న వాళ్ళకి పాజిటివ్‌గా మారబోతుంది. కాబట్టి ఒక రకంగా శత్రువులపైన ఆధిపత్యము, ఎంత నెగెటివ్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీనరాశి వారికి ఈ ట్రాన్సిట్ చాలా వరకు పాజిటివ్‌గా ఉండడానికి అవకాశం ఉంటుంది. శత్రువులపైన విజయమే కాదు, అనారోగ్య సమస్యలు తగ్గడం, కొంత ఎప్పటినుంచో వేచి ఉన్న పనులు కొన్ని అవ్వడము, స్పిరిచువల్ ఎన్లైట్మెంట్, ఇవన్నీ కూడా మీనరాశికి ఫలితాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి రాహుకేతులు ట్రాన్సిట్స్ ఎవరికైతే నెగిటివ్గా ఉన్నప్పుడు పరిహారాల విషయంలో కొంత శివారాధన ఎక్కువగా చేసినట్టయితే కొంతవరకు ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. స్వస్తి.